మా స్థాయికి సరిపోడండి. కావచ్చు వాళ్ళ క్రిస్టియన్ సమాజంలో పెద్ద పాస్టర్ కావచ్చు, పెద్ద వక్త కావచ్చు, అతను సార్ షార్ట్ పీరియడ్లో దేవుళ్ళని దూషించి ముందుకు వచ్చాడు సార్. మీరు చూడండి, ఇక ప్రతి ఒక్క పనికి మాలిన విధవ దేవుళ్ళని దూషించడమే పనిగా పెట్టుకొని హైలైట్ అవుతున్నారు. అటువంటి వాళ్ళ మీద కార్యాచరణలు ఉంటాయా? ఉన్నాయి, 100% ఉంటాయి, 100% ఉంటాయి. మేము వదిలే సమస్య లేదు. ఇవాళ దేవీ దేవతను కించపరిచిన ప్రతి ఒక్కడి మీద ఎవడెవడైతే దేవుళ్ళని కించపరుస్తున్నారో వాళ్ళ మీద అయితే భవిష్యత్తులో ఉంటుంది కదా. 100% ఉంటుంది. నేను ఒక్కనే కాదండి, ఎందుకంటే మీరు చెప్పినట్టు వాస్తవంగా వాళ్ళు ఎలివేట్ అవ్వడానికి దేవుళ్ళని మధ్యలో పెట్టుకో అదే జరుగుతుంది సార్. మీరు గమనించండి, ఎంతసేపు ఎక్కడ ఎవరిని అనాలి అంటే దేవుడిని అనాలా అంటే హిందూ సమాజం అంతా కూడా మనకు వెంటనే రిఫ్లెక్ట్ అయిపోతుంది, నేను హైలైట్ అయిపోతా. అది జరుగుతూ ఉంది. కాబట్టి నేనేమంటానంటే, ఎవడైనా హైలైట్ కావాలంటే దేవుళ్ళని వాడుకుంటున్నాడండి, మేము వాడుకోవట్లేదు వాళ్ళని. మేము వాళ్ళని ఆఫ్టర్ ఆల్ కిందనే పెట్టుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నాకు ఐకాన్ అవార్డు కూడా ఇచ్చిందండి. ఓకే, తెలంగాణ ప్రభుత్వం ఐకాన్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే ఈ దేవాలయ పరిరక్షణలో నేను ముందుండి చూస్తున్నాను కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఇచ్చింది. కానీ నాకు ఆ ప్రభుత్వంతో నాకేం లింక్స్ కూడా లేవు. నా పేరు ప్రకటించేంత వరకు కూడా నాకు తెలియదు. ఓకే, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అట్లా. కాబట్టి ఇక్కడ ఏమంటానంటే సార్, నాకు హైలైట్ కావాల్సిన అవసరం ఏం లేదు. ఆల్రెడీ ఐకాన్ అవార్డు, తెలంగాణ ఐకాన్ అవార్డు ఇస్తుంది నేను. ఓకే, వాడి పేరు వాడి మీద వాడిని ఏదో పెట్టుకొని వాడి మీద కేసు పెట్టి నేను హైలైట్ అవ్వడం ఏంటంటే